సో ఫైనల్లీ ఆడవాళ్ళంటే ఖచ్చితంగా మనకు మంత్లీ వస్తూనే ఉంటాయి. పీరియడ్స్‌కి సంబంధించి చాలా వరకు ఆ టైంలో పర్టిక్యులర్ టైంలో గవర్నమెంట్ కావచ్చు, ఇక ఎవరైనా కార్పొరేట్ ఆఫీస్‌లో కూడా చాలా వరకు లీవ్స్ ఇయ్యరు. నిజమేనా? అలాంటివి చాలా వరకు జరుగుతుంటాయి. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళకు కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇదొక్కటి చేస్తే బెటర్ అనుకుంటున్నారా? బెటరే. హ్మ్. చెయ్యాలి. హ్మ్. కన్సిడర్ చేయాలి. ఎందుకు అనంటే డెలివరీ టైంలో ఇస్తారు. హ్మ్. వాళ్ళకి ఎన్నో 6 మంత్సా? ఇప్పుడు 2 ఇయర్స్ తీసుకోండి మీరు. ఎప్పుడైనా సరే 2 ఇయర్స్ తీసుకోండి. పిల్లల యొక్క పెంపకం కోసం అని చెప్పి కూడా విన్నా నేను. హ్మ్. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు జాబ్ అని. పిల్లల పెంపకం కోసం. హ్మ్. మళ్ళీ లేదనంటే ఒక 3 మంత్స్ ఒక చోట ఉంటుంది. హ్మ్. 6 మంత్స్ ఒక చోట ఉంటుంది. అలా అలా వాళ్ళ కంపెనీస్ వెసులుబాటుని బట్టి అలా పెట్టారు. హ్మ్. కానీ అది అంతగా రన్ అవుతుందని నాకు తెలీదు. హ్మ్. ఎందుకంటే అంత సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. అవునవును. వస్తే నువ్వు అడిగినట్టు అన్ని కంపెనీస్‌లో రావాలి. అన్ని రావాలి. గవర్నమెంట్ ఆఫీసులతో కూడా రావాలి. హ్మ్. అంటే స్త్రీలు వర్క్ చేసే ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఇది రావాలి. అవును. కానీ ఎక్కడ వస్తుంది? రావట్లేదు. అంటే వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళే ఏమన్నా లీవ్ తీసుకుంటున్నారు తప్ప అలాంటిదేమీ లేదు. హ్మ్. అది గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయాలి. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో మాత్రం ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మరి హ్మ్. ప్రైవేట్ సెక్టార్స్‌లో? రైట్. ప్రైవేట్ కంపెనీస్‌లో కూడా వాళ్ళు ఇవ్వగలగాలి. హ్మ్. ఒక 3 డేస్ ఇస్తే సరిపోతుంది. హ్మ్. ఒక 3 డేస్ వాళ్ళకి ఏంటనంటే రెస్ట్‌గా ఉంటే వాళ్ళకి బాడీ ప్రశాంతంగా ఉంటుంది. హ్మ్. బాడీ సిక్‌నెస్‌ని మొత్తం రికవర్ చేసుకుంటుంది. రిపేర్ చేసుకుంటుంది. మళ్ళీ బూస్టప్ అయ్యి మళ్ళీ జాబ్‌లోకి 3 డేస్ వర్క్ పెండింగ్‌లో ఉంది. వెళ్ళి గబగబా చేయాలి అని అంత ఇంట్రెస్ట్ తోటి వెళ్తే టక్ వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతారు. హ్మ్. లేదనుకో ఏడుస్తూ వారం రోజులు ఏడుస్తూనే వర్క్ చేస్తారు. హ్మ్. అవును. నీరసంగా. వర్క్ అయిందా అని డెడ్‌లైన్స్ పెడతారు. హ్మ్. ఏం చేస్తారు ఈళ్ళు? తీసేయడం ఉద్యోగాల్లో నుంచి. నష్టం వాళ్ళకి, వీళ్ళకి కూడా నష్టమే. హ్మ్. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా వీళ్ళకి సెలవులు ఒక 3 డేస్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి. అదే గాని వీళ్ళు ఒక 10 రోజులు సెలవు తీసుకొని వెళ్తే ఊరుకుంటారు కదా! హ్మ్. అలా కాకుండా మంత్లీ ఒక 3 డేస్ ఫ్రీగా ఇవ్వగలగాలి. అంటే మనకి సాలరీ పేమెంట్స్ కట్ చేయకుండా అలా ఇస్తే మంచిది. రైట్. మరి వాళ్ళు స్త్రీలు ఎక్కడ ఉద్యమం చేస్తున్నారు? హ్మ్. నేను అదే అనేది. ఉమెన్స్ డే వచ్చింది. ఆ కంపెనీకి తగ్గ లేడీస్ అందరూ డిమాండ్ చేయండి. హ్మ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే. ఈ స్త్రీల యొక్క డిమాండ్స్‌ని దృష్టిలో పెట్టుకొని అమెరికా గవర్నమెంట్, అప్పుడున్న అమెరికా గవర్నమెంటు వీళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా, అంతర్జాతీయ కాదు, జాతీయ మహిళా దినోత్సవం కింద ప్రకటించింది ఆ రోజు. హ్మ్. తర్వాత మళ్ళీ మహిళలు ఏం చేశారు? వరల్డ్ వైడ్‌గా స్త్రీలు బాగుండాలి అని మళ్ళీ ఉద్యమం చేశారు. హ్మ్. అప్పుడు ఎన్నాళ్ళ ఒక 25, 60 సంవత్సరాల తర్వాత 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిన తర్వాత హ్మ్. అన్ని కంట్రీస్ వరల్డ్ వైడ్గా ఉమెన్స్ డే జరుపుకుంటూ మొదలుపెట్టింది. హ్మ్. కానీ ఉద్దేశం నెరవేరట్లేదు హ్మ్. కొన్ని కంట్రీస్లో. సో ఫైనల్‌గా నేను అడగాలనుకున్నాను మేడం. అంటే నేను జర్నలిజం కోచింగ్ తీసుకున్నప్పుడు నేర్చుకున్న తరుణంలో ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో మా క్లాసెస్‌లో చెప్పారు. అంటే ఒక సార్ మా లెక్చరర్ అన్నమాట. ఆయన ఎలా అన్నారంటే, "నా తల్లి నన్ను ఒక్కసారి కంటే నా భార్య నన్ను 3 సార్లు కన్నది" అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారాయన. ఉమ్. ఆ స్టేట్మెంట్‌లో చాలా డెప్త్ ఉందని చెప్పేసి ఇప్పుడు నేను మీ మాటల్లో వింటున్నాను. అది ఏ విధంగా చూడొచ్చు? అంటే మీ మాటల్లో. అంతే కదా. హ్మ్. ఇప్పుడు పొలం దున్నే రైతున్నాడు. హ్మ్. ఆయన దగ్గర 10 ఎకరాల పొలం ఉంది. విత్తనాలు కొనే డబ్బు లేదు. హ్మ్. ఆ పొలం పండుతుందా? పండదు. మరి అలాగే అతని దగ్గర విత్తనాలున్నాయి. చేను లేదు. ఎక్కడేస్తాడు అవన్నీ? హ్మ్. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆ విత్తనాలు పనికిరావు హ్మ్. కదా! పుచ్చిపోవడమో, చచ్చుబడిపోవడమో జరుగుతుంది. మొలకలు రావు. ప్రయోజనం ఏముంది? హ్మ్. 2 ఉంటేనే కదా పొలం బాగా పండుతుంది. అవును. ఆయన తిని సంతోషంగా ఉండగలుగుతాడు. అలాగే ఇప్పుడు స్త్రీ యొక్క గర్భాన్ని క్షేత్రం అన్నారు. హ్మ్. ఆ? పురుషుడి యొక్క స్పర్మ్‌ని, దాన్ని వీర్యకణాలని మనము విత్తనాలు అంటున్నాం. బీజాలు అంటున్నాం. హ్మ్. ఓకే. అంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నా. హ్మ్. అందరికీ అర్థం అవ్వాలి నువ్వు అడిగిన ప్రశ్న. అవును. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జరగదు. ముఖ్యంగా నీ దగ్గర విత్తనాలు ఉంటే చేను లేనిది ఏం చేస్తావు? హ్మ్. చేను ఉండాలి. కాబట్టి స్త్రీ కంపల్సరీ ఉండాలి. రైట్. ఆయన 3 సార్లు కాదు, పాతకాలంలో 12, 15 మంది సంతానం ఉన్నవాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు సంతానం వచ్చి నాకు తెలిసి వాళ్ళ సిబ్లింగ్స్ 12 మంది ఎంతమందో. మరి ఆయన పట్టాభిరామన్ గారు ఉన్నారు. హ్మ్. అది మోస్ట్ పాపులర్ హిప్నటిస్ట్.
ఆయన ఇప్పుడు కాలం చేశారు లేరు. ఆయన 15 మంది సిబ్లింగ్స్. మరి ఈయన 3 సార్లు కన్నది అంటే ఆయన వంశాన్ని బిడ్డలుగా కడుపున మోసి 3 సార్లు చచ్చి బ్రతికిందంటే స్త్రీ ఒక ప్రసవంతో మళ్ళీ పునర్జన్మ అంటారు. రైట్. కాబట్టి ఆయన ఆర్ధంతో అంటే ఆయన కృతజ్ఞత చెప్పుకున్నాడనే చెప్పాలి అక్కడ. ఏ మగాడు చెప్తున్నాడు? ఆడదంటే పిల్లల్ని కనే యంత్రము, మగవాళ్ళకి సుఖాన్ని ఇచ్చే ఒక ఏమంటారు సాధనము అని అనుకుంటున్నారు మూర్ఖులు కదా. అలా అయితే ఆడవాళ్ళు కూడా వీడు సంపాదించే యంత్రం అంటే ఎలా ఉంటుంది? కాబట్టి అట్లా అనుకోవద్దు. అందుకే నేను అనేది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమానత్వంగా ఆలోచించి ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. రైట్. అలాగే ఇక్కడ కూడా భార్యని అంత ఉన్నత భావంతో చూశాడు అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఆవిడని చాలా బాగా చూసుకుని ఉంటాడు. ఎందుకంటే 3 సార్లు ఆవిడ శరీరం శిథిలమై ఉంటుంది. అంటే అబ్బా 3 సార్లకే అని నువ్వు నేను కూడా అనుకోవచ్చు. పాతకాలంలో 15 మంది. మరి పాతకాలంలో స్త్రీని ఏం బాధ పెట్టలేదు కదా, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా అన్నారు. ఆ రోజుల్లో ఆపరేషన్లు ఇవన్నీ లేవు కాబట్టి స్త్రీకి మొనోపాజ్ వచ్చే వరకు బిడ్డల్ని కంటూనే ఉండేది. మరి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కొనసాగించాలి కాబట్టి ఆపరేషన్లు లేవు కాబట్టి మరి స్త్రీకి మోనోపాజు రానంత వరకు పుడుతూనే ఉండేవారు. ఎప్పుడైతే మోనోపాజ్ వస్తుందో స్త్రీకి ఇంకా ఆగిపోయేవి పిల్లలు పుట్టడం. అంతేగాని ఆపరేషన్స్ లేవు. ఆరోగ్యాలు బాగుండకపోతే వాళ్ళలో కొంతమంది పోయినా కొంతమంది మిగులుతారు. అది అధిక సంతానం ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా అధిక సంతానాన్ని కనమని చెప్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒక సందేశం ఇస్తున్నా అందరికీ కూడా. ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి అమ్మాయి ఉద్యోగం కావాలి, బాగా సంపాదించాలి, నా కారు నేను కొనుక్కోవాలి, నా ఇల్లు నేను కొనుక్కోవాలి, నా సిగరెట్ నేను కాల్చాలి, ఇండిపెండెంట్, నా బీరు దమ్ము అవి విస్కీలు నేను తాగాలి, అందుకనే నేను సంపాదించుకుంటున్నాను అనే కదా నేను పచ్చిగా మాట్లాడుతున్నా. అనేగా నువ్వు సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అందరూ కాకపోవచ్చు, బాధ్యత గల అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు బయట టాక్ నడుస్తుంది, మరి ఇదే నడుస్తుంది. అలా కాకుండా 35 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేసుకోరు. అబ్బాయికి కూడా 35 దాటిపోవాలి. అలా కాకుండా నేను గతంలో కూడా చెప్పాను ఈ మాట. పెళ్లి వయసు ఎంత అని ఒక యాంకర్ అడిగినప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళకి అమ్మాయిలకి 20 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేయొచ్చు, మరి మగవాళ్ళకి కూడా 21 దాటాక చేయొచ్చు, 21 కానీ 22 కానీ 23 కానీ 25 ఈ లోపల 25 లోపల అబ్బాయికి 20 నుంచి అదే అమ్మాయికి 20-21 అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. పోనీ అదనుకోండి లెక్క 21కి అయిపోతుంది కదా ఆ ఏజ్. అంటే ఇద్దరి మధ్యలో 4 ఏళ్ళన్నా గ్యాప్ ఉంటుంది. లేదు అమ్మాయికి 20 అబ్బాయికి 23 అలా చూసుకున్న ఒక 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది. ఆ మాత్రం గ్యాప్ తోటి అంత గ్యాప్ ఖచ్చితంగా ఉండాలంటే అది మనమేమి స్టాంప్ వేసి చెప్పం. అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. ప్రతి దాన్ని కూడా ఎలా చెయ్యాలి, మనం ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, భార్యను ఎలా పోషించుకోవాలి అనే ఆలోచన కానీ బాధ్యత కానీ వచ్చే వయసు. రైట్. కాబట్టి అది నిర్ణయించారు. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ రోజుల్లో 15 మంది పుట్టారు. మరి ఇంకా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. మొన్న కూడా నేను ఒక మాట చెప్పినట్టున్నాను, అంత ఆగలేకపోతే మీ పిల్లలు 16 ఏళ్ళకే డెలివరీలు అవుతుంటే పాతకాలంలో లాగా 11 ఏళ్ళకి పెళ్లి చేసి పడేయండి. ఒక అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది, మెచ్యూర్ అయింది. 5th క్లాస్ చదువుతుంది, మెచ్యూర్ అయింది. ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళొచ్చాను. మరి ఆ రోజుల్లో మెచ్యూర్ అయితే ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయ్యే లోపల కాపురానికి పంపించేసేవారు. మళ్ళీ సంవత్సరం ఈ రోజు వచ్చేటప్పటికి బిడ్డ పుట్టేవాడు. అది మీ పిల్లలు 15 ఏళ్ళకి 16 ఏళ్ళ వరకు ఆగలేకపోతే పాతకాలం లాగా పెళ్లి చేసేయండి అని చెప్పానా? ఇందులో నా మాట కాదు ఇది. పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేవి, ఎందుకు చేశారు అనే దానికి నేను అప్పుడు విషయానికి నేను సపోర్ట్గా చెప్పాను. ఇప్పుడు ఏంటి, అన్నీ నేనే చేసుకోవాలని డబ్బుతో అని ఉద్యోగాలకు వెళ్తున్నారు. 40 వచ్చినా 30 వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 30 ఏళ్ళు దాటితే మోనోపాజులు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కీళ్ళవాతాలు వస్తున్నాయి, వెన్నుపూస ప్రాబ్లంలు వస్తున్నాయి. ఏమీ లేకపోతే అది అబ్బాయిలు బైక్ మించి పడి చెయ్యి ఇరగొట్టుకున్నాడు. మరి బాధ్యత లేనితనమేగా. సరే కట్టుకడితే చెయ్యి బాగుపడింది, చెయ్యి పోతే నువ్వు దేనికి పనికి వస్తావు? పెళ్ళి అవ్వలేదు ఇంకా, నీకు పిల్లని ఎవరిస్తారు? నువ్వు లవ్ చేసిన పిల్ల రాదు, సంబంధం చూసినా పిల్ల రాదు. అంటే బాధ్యతారాహిత్యం ఎందుకు వచ్చింది? నీ వయసు దాటిపోతుంది అక్కడ. 21 దాటి చాలా సంవత్సరాలు అయింది అనుకుందాం. నీకు బాధ్యత లేదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నేను సరిగ్గా ఉంటే నా ఫ్యామిలీ బాగుంటుంది,
ఇది ఆలోచించట్లేదు, బాధ్యత లేదు. కాబట్టి ఆ రోజుల్లో 17 ఏళ్ళు 18 ఏళ్ళు అబ్బాయికి ఉండేవి, లేకపోతే 20 దాటినా సరే 11 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేసేవారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గ్రాడ్యుయేషన్ అవ్వనివ్వండి, 20-21 ఉంటాయి, అబ్బాయికి కూడా గ్రాడ్యుయేషన్ అవుతుంది ఒక 2-3 ఏళ్లలో. ఇప్పుడంతా సాఫ్ట్వేర్లు నడుస్తున్నాయి, ఏఐలు నడుస్తున్నాయి, కమింగ్ డేస్లో కూడా అలానే ఉంటుంది. ఉన్నప్పుడు 24, 23, 25 మ్యాక్స్, 25 లోపల అబ్బాయికి 21, 24, 25 3-4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ చాలు, చేయండి, వాళ్ళకి పెళ్లి చేసేయండి. దానివల్ల ఏమవుతుంది తెలుసా, సంతానోత్పత్తికి సంబంధించిన విషయాలన్నీ ఆల్ పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళకి వెంటనే పిల్లలు పుడుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్లు చేయకుండా వెంటనే పిల్లల్ని కనండి. 4-5 కనమని మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు ఈ రోజు. మళ్ళీ ఆ రోజు వచ్చేస్తుంది. వై? బికాజ్ అంటే మన పాపులేషన్ తగ్గిపోతుంది, వేరే వాళ్ళ పాపులేషన్స్ పెరిగిపోతున్నాయి. అర్థమైందా? మన హిందుత్వం భూమి కిందకి వెళ్ళిపోతుంది, అంతరించిపోతుంది, వేరేవన్నీ బయటకు వస్తున్నాయి, వాళ్ళది మళ్ళీ రాజ్యం వెళ్ళచ్చు. అంటే ఏదైనా సరే ఉండాలి కదా, ఒక జాతి అనేది నిలబడాలి. ఇప్పుడు జంతువుల్లో అనేక జాతులు మనకు కనపడకుండా పోతున్నాయి, దాన్ని మనం తిరిగి తీసుకొచ్చి పుట్టించలేం, ఉన్న వాటిని కాపాడుకోవాలి. సేమ్ లైక్ అట్లానే ఇక్కడ కూడా ఉన్నదాన్ని మళ్ళీ మనము మళ్ళీ ఎట్లా దాన్ని మనం పుంజుకోవాలి, అర్థమైందా? దానికోసం మనం ఏం చేయాలి, మన పాపులేషన్ని పెంచుకోవాలి. మన వాళ్ళ మీద మనకి అభిమానం లేదా, మన జాతిని పెంచుకోవాలన్న ఇది లేదా మీకు, మన పాపులేషన్ తగ్గిపోతుందన్న బాధ లేదా? మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా మేల్కోవాలి. మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, ఏంటిది అనుకున్నారనుకో ఇలా ఈ వీడియో చూసి, ఇంకా మన జాతి అంతరించిపోవడమే. మన జాతి అంతరించిపోతుంది. తర్వాత ఓహో ఎప్పుడో ఉండేదంట అని చెప్పి కొన్ని 100 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 1000 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పుకోవడానికి పనికొస్తాం ఉండేదట. ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల క్రితం చరిత్రలు మనం అనుకుంటాము, మర్చిపోతాం దాన్ని. మనం కూడా అలాగే అయిపోతాం ఒక 500 సంవత్సరాల తర్వాత. ఏమో అట మనకు తెలియదు, ఆ పుస్తకంలో చదివారంట, వాళ్ళు ఎవరో చెప్పారు, మేము చదవలేదులే అని చెప్పుకుంటారు. అట్లీస్ట్ చదవలేదులే అని కూడా చెప్పుకుంటారు. అంటే చదవను కూడా చదివే అవకాశం వాళ్ళకు ఉండదు, ఇంకెలా తెలుసుకుంటారు? కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ మనకి ఎంకరేజ్ చేస్తుంది అధిక సంతానాన్ని కానండి, ఎర్లీ మ్యారేజెస్. 21-20కి అమ్మాయికి, 25 లోపల అబ్బాయికి శరీరాలు అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళకి చక్కని శక్తి ఉంటుంది బాడీలో. ఒక 4-5 కనమని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇది కూడా మంచిది. ఒక జాతి కోసం, ఒక మహిళా జాతి అనుకోండి, భారతదేశం జాతి అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇది ఈ సంవత్సరం కనుక మనము ఈ ప్రణాళిక చేసుకున్నామంటే వచ్చే సంవత్సరానికి ఎంత రిజల్ట్ ఉంటుందో మీరే చూడండి. సంతానం పెరుగుతారు, మన పాపులేషన్ పెరుగుతుంది, అలా మనమే డెవలప్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఒక మహిళగా ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, ఖచ్చితంగా మహిళలకు ముఖ్యంగా ఇది ఆలోచించాల్సిన అంశము. ఖచ్చితంగా మీకు ఇది అర్థం అవుతుందనే మేము ఎపిసోడ్ తీసుకున్నాము. అండ్ ఆల్సో సమాజంలో దీనికి సంబంధించి ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు హిట్ టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే మీ స్కూల్ ఏజ్లో మీ పేరెంట్స్ పట్ల ఇవన్నీ ఏవైనా ఇంక్లూడ్ అయితే ఖచ్చితంగా హిట్ టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ముఖ్యంగా అందరికీ హ్యాపీ విమెన్స్ డే. మరో ఎపిసోడ్తో మళ్ళీ ఉంటాను. కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.